హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుని యొక్క వాక్యములో నుండి అపోస్తుల గ్రంథం 5వ అధ్యాయం అందులో ఐదవ అధ్యాయము 32వ వాక్యం చదవండి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. చాలు. ఈ ఆఖరి దినముల్లో మనం గుర్తించాలి, పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, ఈ ఆఖరి దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును అని పౌలు తిమోతి చెప్పాడు. ఏంటి అపాయకరమైన కాలములు వచ్చునంటే, సైతాను ఏర్పరచబడిన వారిని సైతం ఒక మంచి నిరీక్షణతో మంచి విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చిన వారిని కూడా మోసపరుస్తున్న దినముల్లో ఉన్నామని పౌలు గారు తిమోతికి తెలియపరిచాడు. అంటే ఈ ఆఖరి దినముల్లో మనిషికి ఎలాంటి శరీరంలో నష్టము, శ్రమ, ఇరుకులు, ఇబ్బందులు ఏం కలగాయి, కానీ సైతాను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చారో వారిని ఏ విధము చేతనైనను వారిని ప్రభులో నుండి వేరు చేయాలని, ఒకవేళ వారు లోకంలో కలవడానికి వెళ్ళకపోతే వారి యొక్క భక్తిహీనులుగా, అంటే దేవుని మీద ఆసక్తి లేకుండగా ఒక నామకార్థమైన భక్తి చేయడానికి ప్రేరేపించే శక్తి ఒక్కొక్కరిని వెనుకాల మోసపరి శక్తి వెంబడిస్తుంది. ఎందుకంటే సైతానికి తెలుసు ఎవరు సరైన భక్తి చేస్తున్నారు, ఎవరు సరైన నిర్ణయంలో ఉన్నారు, ఎవరు సరైన నిర్ణయంలో లేకుండా గురి లేకుండా భక్తి చేస్తున్నారు అనే సంగతి సైతానికి తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశాన్ని కాపలాగాస్తున్న మిలిటరీ బార్డర్లో గన్ను పట్టుకొని అలర్ట్గా జాగ్రత్తగా నలువైపులో చూస్తే ఎలా ప్రహార కాస్తుంటాడో బార్డర్లో, ఆ విధంగానే మనము కూడా మన ఆత్మీయ జీవితంలో దుష్టుడు ఏ లెక్కలో, ఏ రూపంలో, ఏ విధంగా మన దగ్గరకు వచ్చి మోసం చేయడానికి వస్తున్నాడో అది గుర్తుపట్టే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇది చాలామంది గుర్తించరు. దీనికి కారణం ఏంటంటే వాక్యమిక అనుభవం లేకపోవడం, ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనుభవం లేకపోవడం, ఇలాంటి కారణాలు కొన్ని. ఇలాంటి పరిస్థితుల్లో మనము అనుభవం కలిగిన ఒక సేవకుడితో సన్నిహితంగా దగ్గరగా మన సహవాసం కలిగి ఉండాలి. అదే సమయంలో సంఘముతో కూడా మనం సహవాసం కలిగి ఉండాలి. ఇంకా ఏ వాక్యమే తింటున్నామో ఆ వాక్యమును అనుసరించే వారుగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరైతే ఈ ఆలోచన లేకుండా ఉంటారో వారిని సైతాను మోసం చేస్తుంది. వారికి ఇష్టం లేకపోయినా ఏదో రకంగా వారిని దారి తప్పించే ప్రయత్నాలు సైతాన్ చేస్తుంది. అందుకే సంఘము సైతాన్ విషయంలో మౌనంగా ఉండకూడదు, కానీ చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే సైతాను ఎంతో గొప్ప గొప్ప వారిని కూడా మోసం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక విశ్వాసాలనే కాదు, మంచిగా ఉన్నటువంటి దైవజనులు కూడా
సైతాను మోసం చేసే దినముల్లో మనం ఉన్నాం. ఈ దినాల గురించి అపోస్తులు ప్రకటించారు. ఏంటంటే ఇవి అంత్య దినములు. హల్లెలూయా. ఈ ఆఖరి దినముల్లో అపాయకరమైన దినములు వచ్చును అని అన్నాడు పౌలు గారు. అట్టతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని, మన నిరీక్షణను, మనకు దేవుడిచ్చిన ఈ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలని ఫిలిప్పీ సంఘానికి మరొకసారి పౌలు గారు గుర్తు చేస్తున్నాడు. నువ్వు రక్షణ పొందుకోవడం గొప్ప విషయం కాదు, పొందుకున్న నీవు దాన్ని కాపాడుకుంటున్నాడు. కాపాడుకుంటూ నడుస్తున్న నీవు నీ ప్రాణం పోయే అంతం వరకు కూడా దాన్ని కొనసాగించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, అంతం వరకు సహించిన వాడు రక్షించబడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యాలన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటే వీటన్నిటిలో నిమగ్నమై వీటన్నిటినీ ఆలోచన కలిగి ఉండి దైవ చిత్తాన్ని పరీక్షిస్తూ మనం వెళ్తామంటే ఇక్కడ మనకు కావాల్సింది దేవుని ఎదుట విధేయత కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన విధేయులము కావాలి దేవుడికి. దేవుని వాక్యమునకు సంపూర్ణమైన విధేయత మనం చూపించాలి. ఇక్కడ అంటున్నాడు అపోస్తులైనటువంటి అపోస్తులు ఈ విధంగా చెప్తున్నారు. ఈ 5వ అధ్యాయంలో అపోస్తుల గ్రంథం 32వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. చూడండి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ సంగతులకు సాక్షులు వీళ్ళు అని అంటే క్రీస్తు మరణ పునరుత్థానానికి వీరు సాక్ష్యం ఇస్తున్నారు. క్రీస్తు చనిపోయాడు, ఆయనను దేవుడు తిరిగి లేపాడు, ఆయన పరలోకవాసిగా ఉండడానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. దీనికి మేము సాక్షులం. మేమే కాదు, ఎవరికైతే దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడో ఆ పరిశుద్ధాత్మ కూడా దీనికి సాక్ష్యం. అంటే దేవుడు కోరుతున్నది మానవుని జీవితంలో సంపూర్ణమైనటువంటి విధేయత కోరుతున్నాడు దేవుడు. హల్లెలూయా. విధేయత అంటే లోబడడం అని కూడా అర్థం వస్తుంది. సంపూర్ణమైన విధేయత. ఈ లోబడే తత్వం అనేది మొట్టమొదటిగా ఆదాము జీవితంలో ఆయన విధేయతను కోల్పోయాడు. ఆయనలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి తగ్గింపు, విధేయత, ఇవన్నీ కూడా యథార్థత ఆదాము పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని ఆయన ఏమయ్యాడంటే విధేయతను పోగొట్టుకున్న ఆదాము అవిధేయుడు అయ్యాడు. ఏమయ్యాడు? అవిధేయుడు అయ్యాడు. అంటే విధేయతలో నుండి అవిధేయతలోనికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అవిధేయత అతన్ని ఆవరించిందో ఎంబడే ఆజ్ఞను అతిక్రమించాడు. అవ్వ ఆదాం ఇద్దరు ఒకటే. హల్లెలూయా. ఎందుకంటే ఆదాములో నుంచి అవ్వను తీశాడు. అవ్వ తప్పు చేసినట్టే ఆదాము కూడా తప్పు చేసినట్టే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక ఇంటిలో ఒకరు పొరపాటు చేశారంటే ఆ ఇంటికి కూడా చెడ్డ పేరు వచ్చినట్టుగా అవ్వ పొరపాటు చేసింది, పాపం చేసింది, ఆజ్ఞ అతిక్రమించిందంటే ఆదాము కూడా అతిక్రమించాలని మనం గుర్తు చేసుకోవాలి. అంటే వీరిద్దరు కూడా అవిధేయులు ఎప్పుడయ్యారంటే అవిధేయత ఆత్మ, దుష్టాత్మ, సైతాను ఎప్పుడైతే తోటలోనికి ప్రవేశించాడో ఆ అవిధేయత శక్తి అవ్వనేం చేసింది? అవిధేయురాలుగా చేసేసింది. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే అవిధేయతలోనికి వెళ్ళిపోయారో ఈ కుటుంబము, ఈ ఆదమవ్వలు వారి జీవితంలో దేవుని చిత్తానికి చాలా దూరం అయిపోయారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో వాక్యము సంపూర్ణంగా బైబిల్ మొత్తంలో వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే సంపూర్ణంగా లోబడడం, విధేయత చూపించడం అనేది బైబిల్లో మనం చూస్తున్నాం. మొట్టమొదటి విధేయత చూపించిన వారు ఎవరు అని చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన మొట్టమొదటి విధేయత చూపించాడు. ఎవరికి? తండ్రి ఎదుట విధేయుడు అయ్యాడు. ఆయన అవిధేయుడు కాలేదు, విధేయుడు. పౌలు గారు అంటాడు, ఆదామేమో మొదటి కుమారుడు,
హల్లెలూయా. యేసుక్రీస్తేమో కడపటి ఆఖరిలో పుట్టిన కుమారుడు. అంటే దేవుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడేమో ఆదాము అయితే రెండో కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈయన వాక్యం ద్వారానే పుట్టాడు, ఆదాము కూడా వాక్యం ద్వారానే పుట్టాడు. కానీ ఒకరేమో అవిధేయత చూపించారు తండ్రికి, ఒకరేమో విధేయత చూపించారు. ఇందులో మనం ఏ సంతతి చెందిన వారం అని అంటే అవిధేయుడైన ఆదాము సంతతికి చెందిన వారం. అంటే మన శరీరం అక్కడి నుంచే వచ్చింది, మన రక్త మాంసాలు కూడా అక్కడి నుంచే వచ్చాయి. కానీ ప్రభు అన్నాడు, పాపం చేసిన మానవుణ్ణి, ఈ మానవుడితో ప్రభు ఆజ్ఞాపించిన విషయం ఏంటంటే, నువ్వు రెండోసారి పుట్టకపోతే నువ్వు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించవు. అంటే రెండవ జన్మ కలగాలి అంటే రెండో జన్మ ఎక్కడ జరగాలి అంటే ఆత్మ మూలంగా పుట్టాలంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవిధేయుడైన ఆదాము పుట్టిన ప్రతి వారందరూ కూడా అవిధేయులైనట్టయితే ఈ అవిధేయులైన వారు ఆత్మలో పుట్టాలి, ఆత్మలో జన్మించాలి. వారు ఎక్కడంటే సత్యవాక్యముని విని సత్యవాక్య ప్రకారంగా వారు జన్మించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే ఆదాము పుట్టిన వారు అందరూ కూడా అవిధేయులుగా ఈ లోకలు ఉండిపోతే ఈ అవిధేయులందరినీ ప్రభు పిలుస్తున్నాడు, మీరు నాకు వాక్యమునకు మీరు జన్మించాలి, వాక్యం ద్వారా మీరు జన్మించాలి, ఆత్మ ద్వారా మీరు జన్మించాలి. హల్లెలూయా. ఆత్మ ద్వారా జన్మించకపోతే నీలో విధేయత రాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆదాము మొదటి కుమారుడు, దేవునికి మొదటి కుమారుడు ఆదాము అవిధేయత చూపించాడు తండ్రి ఎదుట. కానీ కడపటి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు, కడపటి ఆదాము, ఆయన తండ్రి ఎదుట సంపూర్ణ విధేయత చూపించాడు. హల్లెలూయా. శిలువ మరణం వరకు కూడా తను తాను తగ్గించుకొని విధేయత చూపించాడు. ఏమాత్రం అవిధేయత చూపించలేదు. తండ్రి నీ చిత్తమే జరుగును గాక, నా చిత్తం వద్దు అని ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా. అంటే సంఘం ఎవరికి పుట్టాలంటే ప్రభువైన యేసుక్రీస్తుకు పుట్టాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యాకోబు చెప్తున్నాడు, సత్యవాక్యం వలన ఆయన సంకల్ప ప్రకారం మనల్ని కనెను అంటున్నాడు యాకోబు. అంటే సత్యవాక్యం వలన జన్మించిన ప్రతి వ్యక్తి కూడా విధేయుడు, చెప్పిన ప్రతి మాటకు విధేయుడు. హల్లెలూయా. అంటే దైవ చిత్తానికి సంపూర్ణ విధేయుడు అవుతాడు. ఎవరైతే విధేయత చూపిస్తున్నారో వారు దేవునికి ఇష్టలుగా జీవిస్తారు. ఎవరైతే అవిధేయులుగా జీవిస్తున్నారో వారు దేవునికి ఇష్టలుగా జీవించారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు ఇలా సాక్ష్యం ఇచ్చాడు, ఈయననే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా. నేను ఈయనందు ఆనందిస్తున్నాను అంటున్నాడు. అంటే మన యందు దేవుడు సంతోషించాలి, ఆనందించాలంటే నువ్వు వాక్యమునికి సంపూర్ణ విధేయుడు కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి విధేయులైన వారిలో కొందరిని మనం చూసుకొని మనం ముందుకు సాగుదాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 15వ అధ్యాయంలో మొదటి వాక్యం నుంచి 3వ వాక్యం వరకు చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుండి 3వ వచనం పూర్తి చేయండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా
ఇశ్రాయేలీయులకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గార్దాపములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ వాక్యములో దేవుడు సౌలు రాజును దర్శించి, హల్లెలూయా, సమూయేలును దేవుడు సౌలు రాజు దగ్గర పంపించాడు. అక్కడ దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడాడు సౌలు రాజుతో. ఏమని మాట్లాడాడు అని ఇక్కడ చూసినట్టయితే, ఇదిగో ఇశ్రాయేలునకు యెహోవా ఇశ్రాయేలునకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఎవరు మాట వినాలి? యెహోవా మాట వినుము అని సమూయేలు రాజుతో సెలవిస్తున్నాడు. ఏం మాట వినాలి అని చూస్తే ఇక్కడ అంటున్నాడు, చదవండి, అక్కడ నుంచి 2వ వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు చాలు. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు. ఆ ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని ప్రేమించిన వారి దేవుడు మోషేను ఏర్పరచుకొని ఐగుప్తు నుండి వారిని తీసుకొని వచ్చాడు. అరణ్యంకి వస్తున్నప్పుడు, అరణ్యంకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రయాణ మార్గంలో ఎవరు అడ్డుకొచ్చారు? అమాలేకీయులు అడ్డుకొచ్చారంట. ఎవరు వచ్చారు అడ్డుగా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. వారిని ఎవరేమనలేరు. అయినా వారు ఏం చేస్తారు? కల్పించుకొని గొడవకు వచ్చారు. వాళ్ళు ఎవరి మీదకి వచ్చారు గొడవకు? ఇశ్రాయేలీయుల మీదకి వచ్చారు. దేవుని ప్రజల మీదకి వచ్చారు. వారు ప్రయాణం ఆపడానికి వచ్చారు. వారిని ఇబ్బంది కలిగించారు. ఈ సంగతి దేవుడు చూశాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రజలకు ఎవ్వరు కీడు చేసినా, ఏమి చేసినా ఇదంతా కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల మీదకి మార్గమధ్యంలో అమాలేకులు వచ్చిన సంగతి నాకు తెలుసు. సౌలు, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ అమాలేకులను అందరూ నువ్వేం చేయాలి? సమూలంగా నిర్మూలన చేయాలి. వారి పశువులు కావచ్చు, వారి పిల్లలు కావచ్చు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, అందరినూ చంపాలి, ఒక్కరు కూడా ఉంచొద్దని అన్నాడు. అంటే దేవుడు ఎంత కనికరం గలవాడో. ఒకవేళ దేవుడికి విరోధంగా కానీ, ఆయన ప్రజలకి విరోధంగా కానీ ఎవరైనా చెయ్యెత్తే గనక వారి విషయం ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? ఆయన కోపము ఖచ్చితంగా రుచి చూడవలసిందే. ఎందుకంటే దేవుడు ఓర్చుకునేవాడు కాదు. తన చిత్తానికి విరోధంగా నడుస్తున్న ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమించడు. వారి విషయం ఏం చేస్తాడు? దేవుడు కోపం చూపిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో సమూయేలు చెప్పాడు సౌలు రాజుతో, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక సౌలు వెళ్ళి యుద్ధానికి వెళ్ళాడు అమాలేకుల మీదకి. వారి మీదకి యుద్ధంకి వెళ్ళి యుద్ధము చేసి దేవుడు చెప్పిన మాటకు సంపూర్ణంగా లోబడకుండా యుద్ధమైతే చేశాడు, జయమైతే పొందుకున్నాడు. కానీ
సంపూర్ణంగా సమూలంగా ధ్వంసం నాశనం చేయలేదు. రాజును బ్రతకనిచ్చాడు. బలమైన గొర్రెలను, బలమైన గార్ధాపములను, బలమైన గుర్రములను, బలమైన ఏనుగులను, బలమైనటువంటి మనుషులను బ్రతకనిచ్చి వారిని తీసుకుని వచ్చాడు ఇశ్రాయేలు దేశానికి. అంటే దేవుడు ఇలాగే చేయమన్నాడా? సౌలు ఆలోచనలు పుట్టినట్టుగా చేయమన్నాడు దేవుడు. నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది నీకు ఇబ్బంది కలిగించవచ్చు, కానీ నువ్వు ఆ విషయం నువ్వు ఆలోచించకూడదు. నీకు బాధ కలిగించబడవచ్చు, అయినా నువ్వు ఆలోచించకూడదు. నువ్వు నేను చెప్పింది ఖచ్చితంగా నువ్వు చేయాలి. ఇది విధేయత. కానీ ఏం చేశాడు ఆయన? చేయలేదు. ఎంబడే సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. సమూయేలు, సౌలు రాజు నాకు విధేయుడు కాదు. అతను నా రాజ్య సింహాసనం నుంచి త్రోసివేసి నా కొరకు ఒక నమ్మకస్తుని నేను నిలబెడతాను. అతడు నాకు విధేయుడు కాదు, ఒక విధేయత కలిగిన వ్యక్తిని నిలబెడతాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి ఎవరు కావాలా? నమ్మకస్తులు కావాలి, విధేయులైన వారు కావాలి. ఆయన మాట చెప్పింది ఉన్నట్టుగా లోబడే మనస్తత్వము ఎవరికి ఉంటుందో అలాంటి వ్యక్తి కావాలి దేవుడికి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు భక్తి చేసేవారు చాలామంది ఉన్నారు, కానీ దేవునికి ఒక వాక్యం ఏంటో తగ్గించుకొని దానికి లోబడేవారు లేరు. ఈరోజు కష్టం అయిపోయి ఇది నాకు కష్టం, ఇది నాకు ఇష్టం లేదు అనేవారు ఎక్కువ ఉన్నారు. కానీ ప్రభువా, ఈ లోకంలో ఏది ఏమైనా పర్లేదు, నా జీవితంలో ఏ నష్టం కలిగినా పర్లేదు, కానీ నేను మాత్రం నీకు విధేయురాలను అవుతాను, నీకు విధేయుడిని అవుతాను అనే మనసు ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మనసు ఎవరిది? విధేయత అంటే ఎవరిదో కాదు, ఇది దేవుడిదే. ఆ దేవుని యొక్క మనసు మనలో ఉండాలంటే ఆయన మాటకు విధేయత ఖచ్చితంగా చూపించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు వచ్చాడు. ఏంటి నువ్వు చేసిన పని ఏంటి? దేవుడు చెప్పిన ఆజ్ఞ నువ్వు ఖచ్చితంగా చేసావా? సౌలు అంటున్నాడు, అవును, నేను దేవుని మాట ఉన్నట్టుగా చేశాను, దేవుని ఆజ్ఞను పూర్తిగా లోబడ్డాను అని తప్పు చేసి ఇంకా తప్పును సమర్థించడం ప్రారంభించాడు. సమూయేలు కోపగించాడు. నువ్వు సంపూర్ణ విధేయుడమవుతే ఈ గొర్రెల సప్పుడు ఎక్కడిది? ఈ రంకెలేంటివి? ఈ ఎద్దులు, ఈ గుర్రముల అరుపులేంటి? ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని సమూయేలు గట్టిగా మాట్లాడాడు. నువ్వు విధేయుడమైతే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పుడు అంటున్నాడు, నన్ను క్షమించు, నేను జనులకు జడిసి భయపడి జనులకు ఇవన్నీ తీసుకొని వచ్చాను, చంపలేకపోయినా. అంతేకాదు, ఇది యెహోవాకు బలి అర్పించడానికి కూడా తెచ్చాను అంటున్నాడు. ఎంత దౌర్భాగ్య స్థితి ఇది! ఏం చేస్తుందంట? దేవుని మాట వినకుండా యుద్ధం చేసి సమస్తం చంపమని చెప్తే దేవుడు అందులో కొన్నిటిని బ్రతికించి వాటి తీసుకొచ్చి నగరికి తీసుకొచ్చి కట్టేసేసి ఏమంటున్నాడు? నేను ఆజ్ఞ ఏం మీరలేదు, నేను బాగానే యుద్ధం చేశాను, దేవుడు చెప్పినట్టుగా చేశాను, మీరు చెప్పారుగా నా దగ్గరికి వచ్చి, అలాగే యుద్ధం చేశాను అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఇది అబద్ధమా కాదా? హల్లెలూయా, అబద్ధమే కదా. ఈ విషయంలో సమూయేలు ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు. చూద్దామా, చదువుకుందాం. 22వ వచనం చదువుకుందాం. చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఏం శ్రేష్టమంట? బళ్ళు అర్పించడం శ్రేష్టమా? హల్లెలూయా. ఆజ్ఞను గైకోవడం శ్రేష్టమా అంటే ఆజ్ఞను గైకోవడమే శ్రేష్టం. బళ్ళు అర్పించడం శ్రేష్టం కాదు. ఆజ్ఞ ఏమేమి చెబుతున్నదో, ఆజ్ఞ ఏ విధానంలో నడుచుకోమంటుందో, ఏ పద్ధతుల్లో బ్రతుకుమంటుందో ఆ ఆజ్ఞను కరెక్ట్గా విని దాని ప్రకారం నువ్వు జీవించాలి. హల్లెలూయా. ఒకడు దేవుని మాట వినటం వలన దేవుడు సంతోషిస్తాడు, కానీ ఆయన మాట వినకుండగా అవిధేయత చూపించి వాడెన్ని బలులు అర్పించినా, ఎన్ని నైవేద్యాలు అర్పించినా వ్యర్థమే కదా అంటున్నాడు సమూయేలు ప్రవక్త. అంటే మన జీవితమును ప్రతి దినము ప్రతి సమయములు కూడా పరీక్షించుకోవాలి. నేను ఎలాగ జీవిస్తున్నాను, ఎలాంటి భక్తి చేస్తున్నా, నేను దేవుని మాట వినడము బహు శ్రేష్టమైంది. దేవుని మాట విన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం, అది గొప్ప మేలు, అది వివరించలేము. దేవుడు కలిగిన నరులు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. ఆయన దగ్గర రావడమే గొప్ప ధన్యత అయితే ఆయన మాట వింటే ఇంకెంత ధన్యత. హల్లెలూయా. కీర్తనకాడు అంటాడు, దేవా నీ సన్నిధిలో ఒక దినము గడపడం అది 1000 దినాల కంటే శ్రేష్టం అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక్క దినము దేవాన్ని సన్నిధులు గడిపితే అది 1000 దినాల కంటే శ్రేష్టం అంటే మరి 2 రోజులు గడిపితే ఎలా ఉంటుంది? 3 రోజులు ప్రార్థనలు కోడికలు కూర్చుంటే ఎలా ఉంటుంది? ఈ మాటలను మనము యథార్థంగా ఉన్నట్టుగా తీసుకుని నడుచుకుంటున్నప్పుడు దేవుడు మన వెనుక ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన మన జీవితంలో ఉంటాడు. ఆయన మన మార్గంలో ముందుండి నడిపిస్తూ ఉంటాడు. ఆయన మన ప్రధాన కాపరి. మనం ఒక గొర్రెగా ఉంటే ఆయన కాపరిగా మనం నడిపిస్తాడు. ఎప్పుడు నువ్వు విధేయత చూపించవో దేవుడు నిన్ను వదిలిపెట్టేస్తాడు. సౌలును వదిలిపెట్టాడు దేవుడు. సౌలు విషయంలో దేవుడు దుఃఖపడ్డాడంట. సౌలు నేను రాజుగా చేసినందుకు నేను దుఃఖిస్తున్నానన్నాడు దేవుడు. ఎందుకు దుఃఖిస్తాడు దేవుడు? ఆయనకు మనం ఏమో పెట్టలేదనే. హల్లెలూయా. ఎందుకు దుఃఖిస్తాడు? నువ్వు మాట వినకపోతే దుఃఖిస్తాడు. ఆయన ఆజ్ఞకు లోబడకపోతే దుఃఖిస్తాడు. ఎంబడి సమూయేలు కూడా దుఃఖించాడు. ఎంబడి ఆ స్థలంలో ఏం చేశాడు దేవుడు? ఒక వాక్యం చూద్దాం. ఇరవై 28 వచ్చిన చదవండి. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. చాలు. హల్లెలూయా. అవిధేయత వలన రాజ్యాన్ని పోగొట్టుకున్న రాజు ఎవరంటే సౌలు రాజు. దేవుని మాట వినకుండగా ఆ రాజ్యంలో నుండి బయటికి వెళ్ళిపోయి ఆ సింహాసనం దిగిపోయి దేవునికి ఇష్టడుగా ఉండకుండా దేవుని యొక్క అవిధేయుడై తన జీవితము కొనసాగించుకుంటూ సామాన్యమైన మనిషిలాగా బ్రతికాడు సౌలు. హల్లెలూయా. దేవుని దృష్టిలో కోల్పోయాడు ఆయన, కానీ ప్రజల దృష్టిలో రాజుగానే ఉన్నాడు. కానీ యుద్ధంలో ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. యుద్ధంలోనే చచ్చిపోయాడు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యం మీద రాజుగుండకుండా దేవుడు నిన్ను త్రోసివేసేసాడు. నీ పొరుగువాన్ని, నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి ఈ రాజ్యం ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుడు ఉత్తమమైన వారిని వెతుకుతున్నాడు, పనికి మాలిన వెతుకుతలేడు దేవుడు. హల్లెలూయా. ఉత్తమం అంటే ఉన్నతమైనది, శ్రేష్టమైనది, గొప్పది. హల్లెలూయా. మనకు డబ్బు లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు,
పెద్ద సంపదలు లేకపోవచ్చు, మనకు పెద్ద జ్ఞానం లేకపోవచ్చు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ఉన్నతమైన వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఆజ్ఞ విషయంలో ఒక ఉన్నతంగా ఆలోచించాలి. దేవుని యొక్క ఆలోచనట మనం ఒక ఉన్నతంగా స్థితిలో బ్రతికే వారిగా మనం తీర్మానం చేసుకోవాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. సౌలు రాజు చాలా సింహాసనం మీద కూర్చున్నాడు, రాజు వెళ్ళడానికి కొరకు సిద్ధమయ్యాడు, కానీ దేవుని దృష్టిలో ఉత్తముడు కాడు. దేవుని దృష్టిలో ఉత్తముడు కాడు. మరి దేవుడికి ఎవరు కావాలా? ఉత్తమమైన వారు కావాలి. ఎవరు వాళ్ళు ఉత్తమమైన వారు? దేవుని ఆజ్ఞ ఎదుట ఉన్నట్టుగా లోబడి దాని కొరకు తమ జీవితాన్ని అప్పగించుకొని అర్పించుకున్న వారిని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆ ఉత్తముడు అంటే దావీదు రాజు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అక్షరార్థంగా తన తండ్రి గొర్రెలను అడవిలో మందును కాస్తూ ఉన్నాడు దావీదు చిన్న వయసులోనే. తన తండ్రి అప్పగించిన గొర్రెలను నమ్మకంగా కాస్తున్నాడు బాల్య వయసులో దావీదు. తండ్రి అప్పగించాడు కదా గొర్రెలను, ఇక నేను వాటి ఇష్టానుసారంగా చూసుకోవచ్చు, ఏదైనా పులి వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, సింహం వచ్చినా నేను పట్టించుకోను అని అనుకున్నాడు దావీదు. ఆయన బాల్య స్థితి మనం చూసినట్టయితే తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎలుగుబంటి సబుకుతో కొట్టి తరిమాడు, దాన్ని సింహాన్ని పారదోలాడు గొర్రెల దగ్గర నుంచి. అంటే గొర్రెల కొరకు తన ప్రాణాన్ని తెగించడానికి సిద్ధపడిన వ్యక్తి ఉత్తముడు దావీదు. అంత దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. తన తండ్రి యొక్క గొర్రెలను ఎంత నమ్మకంగా వస్తున్నాడో దేవుడు చూశాడు. అంతేకాదు, దేవుని ఆరాధించే వ్యక్తి ఆరాధకుడు, ఆరాధించే వ్యక్తి దావీదు. దేవుని స్తుతించే వ్యక్తి పాటలు పాడుతూ గొర్రెల యొద్ద వాటికి నమ్మకంగా కాస్తున్నాడు. అప్పుడు దేవుడు దావీదును చూసి, ఇతడు అక్షరార్థమైన ఈ గొర్రెలను, ఈ లోక సంబంధ ఒక గొర్రెలను, పశువులను అంతగా నమ్మకంగా కాపాడుకుంటున్నట్టయితే ఇతడు నా ప్రజలను కూడా నమ్మకంగా కాపాడుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇతడికి నా రాజ్యంలో సింహాసనం ఇతనికి ఇస్తాను, ఇతడు నాకు నమ్మకంగా ఉంటాడు ఖచ్చితంగా అని దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొచ్చి సింహాసనం మీద దావీదును కూర్చోబెట్టాడు. ఇతడు ఉత్తముడు, పనికిరాని వ్యక్తి కాదు దావీదు. దేవుడి కొరకు ఏమైనా చేయడానికి ఆయన తెగించే వ్యక్తి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత కష్టమైన అనిపించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి. దేవుడి కొరకు నువ్వు కలిగి ఉన్న విశ్వాసం కొరకు, పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు నువ్వు తెగించాలి. హల్లెలూయా. దావీదు యొక్క రోషం, దావీదు యొక్క పట్టుదల ఎంత ఖచ్చితంగా ఉందో తెలుసా? సౌలు రాజు ఒకరోజు యుద్ధం చేస్తున్నాడు ఫిలిస్తీన్లతో. ఆ పెద్ద లోయ ఉంద నది, ఆ లోయకు అవతల గొల్యాతు నిల్చున్నాడు ఫిలిస్తీయుడు. ఆ నదికి యువతల ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, అందులో సౌలు రాజు ఉన్నాడు అక్కడ కూర్చొని. ఈ యుద్ధము ప్రారంభించడానికి చాలా సమయం పడుతున్నది, రోజులు గడుస్తూ పోతున్నాయి. ఏంటి యుద్ధం చేయడం బట్టి రోజులు గడుస్తున్నాయా? కాదు, యుద్ధం ఇంకా స్టార్టే కాలేదు. హల్లెలూయా. అది ప్రారంభించడానికి ఎన్నో రోజులు గడిచిపోతున్నది. ఎంబడే యెషయి దావీదును పిలిచి, మీ సహోదరులు యుద్ధంలో ఉన్నారు, వారికి ఆహారం తీసుకొని వెళ్ళాలి నువ్వని దావీదును పిలిచి ఆ జున్నుగడ్డలు, రొట్టెలు, ఏమేమి తినడానికి ఆహార పదార్థాలు అవసరమో అవన్నీ కూడా ఇచ్చి దావీదు పైన తల మీద పెట్టి
పెద్ద మూట ఇచ్చి పంపించాడు. ఎవరికి ఇవ్వడానికి? వారి అన్నలకి ఇవ్వడానికి. వెళ్ళి అక్కడ ఇచ్చాడు. వాళ్ళ అన్నలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత సరే నువ్వు వెళ్ళిపో అని అన్నారు తమ్ముడిని. హల్లెలూయా. దావీదు వెళ్ళట్లేదు. ఏం జరుగుతుంది? ఆరాధిస్తున్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? ఏంటి ఇలా ఉన్నారంటే మీరు అందరూ? యుద్ధం జరగాలి కదా. కొందరు యుద్ధం చేస్తుంటారు, కొందరు ఆయుధ సామాగ్రిని పంపిస్తూ ఉంటారు, కొందరు ఆహార పదార్థాలు పంపిస్తూ ఉంటారు కదా. యుద్ధం చేసినట్టు యుద్ధం చేస్తారు కదా. మరి ఏంటి యుద్ధ వాతావరణం లేదు ఇక్కడ? ఏమైంది అసలు అంటే నీకెందుకు రా వెళ్ళిపో అని వాళ్ళ అన్నలు అంటున్నారు. చిన్నోడు కదా. హల్లెలూయా. దావీదు అంటే నేను చిన్నోనే కావచ్చు, అసలు విషయం తెలుసుకోవాలి. కొందరికి ఉంటుంది, వారు చిన్ననే ఉంటారు కానీ చాలా ఆసక్తిగా ఉంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి వయసు చిన్నగా ఉంటుంది కానీ దేవుడి విషయం చాలా ఆసక్తి ఉంటారు. ఇంకేదో నేను చేయాలని ఆకృతి కలిగి పరిగెత్తా ఉంటారు. ఇలాంటి అమ్మాయిలను యవనస్తులు అంటున్నాం నేను చాలామంది చూశాను. ఈ రోజుల్లో కనబడలేరు ఇలాంటి వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరు చదువుకున్న అబ్బాయిలైనా ఎంతో ఆసక్తి చూపించేవారు, అమ్మాయిలైనా ఎంతో ఆసక్తి చూపించేవారు. సువార్త అంటే పాటలు పాడడానికి పరిగెత్తుకుని వచ్చేవారు. నేను పాడుతున్న పాస్టర్ గారు వచ్చేవారు. అలాంటి ఆసక్తిపరుడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక పాట నేర్చుకుని వచ్చేవారు. సండే వరకు ఇంకో పాట, కొత్త పాట. పాస్టర్ మీరు పాటలు నేర్చుకుని మీరు వాయిద్యాలు నేర్చుకున్నారని చెప్పేవాడు కాదు ప్రత్యేకంగా. అంటే వారి ఆసక్తి అలా ఉండేది. దావీదుకు ఆసక్తి కూడా అలాంటి ఆసక్తి కలిగి ఏం జరుగుతుందనంటే వారు లాస్ట్కి వీడికి చెప్పాలే, ఎందుకులే ఈ ఊరికి వీడు విసిగిస్తున్నాడని ఇలా జరుగుతున్నాడు. ఏంటి జరుగుతుంది తెలుసా? గొలియాత్ అంటున్నాడు, సవాల్ విసురుతున్నాడు. మీరు గనక నన్ను ఓడిస్తే, మీరు నా జనం పైన జయం పొందితే, మా పైన మీరు జయం పొందుకుంటే గనక, ఓ ఇశ్రాయేలులారా, మేము మా బ్రతుకంతా మీకు బానిసలుగా ఉంటాం, బానిసలుగా అయిపోతాం. ఒకవేళ మేము కనుక మిమ్మల్ని చేయిస్తే కనుక మీరు మీ బ్రతుకంతా మాకు దాసులుగానే ఉండాలి. ఇది షరతు. ఎలాంటి షరతు ఇది? ప్రమాదకరమైంది. పొరపాటున ఓడిపోయారా ఎవరైనా, వారు ఏం కావాలంట? జయం పొందిన వారికి దాసులైపోవాలంట. అసలు ఇశ్రాయేలు ప్రజలు మామూలు వారా? ఆ రోజైనా ఈ రోజైనా? హల్లెలూయా. వీరు మామూలు వాళ్ళు కాదు. వీరు యుద్ధాలు, వీరి తెలివితేటలు, వీరికున్నటువంటి జ్ఞానము, వీరికున్న ఉపాయాలు ప్రపంచంలో ఎవరికి ఉండవు. ఈరోజు కూడా ఇజ్రాయెల్ దేశంలో వారికి డిఫెన్స్కు, సైన్యానికి ఈరోజు వీళ్ళకున్నంత శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు ప్రపంచంలో. ఆ రోజు కూడా అంతే. ఏ రోజు ఆయన ఇశ్రాయేలు హైలోనే ఉన్నారు తప్ప కింద ఎవరు లేదు. ఎందుకంటే సార్ వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడు కనుక వీరిని గొప్పగా పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి అయినా, ఒక కుటుంబం అయినా క్రీస్తుని ఎవరైతే అధికారిగా చేసుకుంటున్నారో వారి జీవితంలో పూర్తి ధన్యులుగా ఉంటారు కానీ దరిద్రులుగా ఎప్పుడు మార్చబడరు వాళ్ళు. అది ఆయనను పొందుకోవడం, ఆయన దగ్గర నువ్వు విధేయత కలిగి ఉండడం, ఇది ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. పిల్లలు కూడా దేవుని ఎంతో ఆసక్తి ప్రేమించినట్టయితే, పెద్దవాళ్ళు కూడా ఎంతో ఆసక్తి ప్రభుని ప్రేమించినట్టయితే ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. ఆ కుటుంబము ఎక్కడ కూడా తలవంచి స్థితిలో ఉండిపోదు. హల్లెలూయా. ఇది నేను సవాలుగా చెప్తున్నా. దావీదుకు అలాంటి రోషం ఉంది. దావీదుకి ఎంత ఆసక్తి ఉందని నేను ఆ విషయం చెప్తున్నాను. ఈ సవాల్ విన్నాడు. అతడు వచ్చుకుంటూ సవాల్ విసురుతున్నాడు. ఇశ్రాయేలు అందరూ మౌనంగా కూర్చుంటున్నారు. రాజే పరిగెత్తున్నప్పుడు ఈ రాజు అనుకున్న సైన్యం పరిగెత్తుది యుద్ధానికి. రాజే భయపడిపోతున్నాడు. ఎందుకు? విశ్వాసం కరువైంది. ఏంది? విశ్వాసం కరువైంది. విశ్వాసం లేదు సౌలు రాజులో. తనకున్న సైన్యం దగ్గర కూడా విశ్వాసం లేదు. ఎందుకు తెలుసా? ఆ గొలియాతు ఎన్నో యుద్ధాలు చేసి జయించాడు. ఆ అనేకమైన యుద్ధాలు చేసినాడు. మరి సౌలు అనుకుంటున్నాడు నేనేమో ఎక్కువ యుద్ధాలు చేయలేదు, మరి అలాంటి యుద్ధ వీరుడు ముందు నేను నిలబడతానా అని తన్ను తాను పరిశోధించుకుంటున్నాడు.
ఏమనుకుంటున్నాడు? తన శక్తిని చూసుకుంటున్నాడు కానీ తన వెనుకలున్న దైవశక్తిని చూడట్లేదు ఇతడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం మన శక్తిని చూడొద్దు, మన పరిస్థితి చూడొద్దు, మన వెనుక ఎవరున్నారో ఆ దేవుడిని చూసి ధైర్యంగా ముందుకు సాగడం అనేది నువ్వు చెయ్యాలి. పేతురు ప్రభువును చూసి దిగాడు కదా సముద్రంలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తనను చూసుకొని దిగాడా? ప్రభును చూసి ప్రభు ఆజ్ఞాపించిన వెంబడి దిగాడు, వెంబడి సముద్రం లోపల. మనం ప్రభును చూసి ఏమైనా చెయ్యాలి కానీ ప్రభును ఆధారం పెట్టుకుని ఏమైనా చెయ్యాలి, ప్రభు మీద విశ్వాసం పెట్టుకుని ఏమైనా పని చెయ్యాలి కానీ ప్రభును పక్కన పెట్టి నువ్వు ఏమి చేసినా జీరో వరకు దిగి వస్తావు నీ బ్రతుకులో. ప్రైజ్ ద లార్డ్. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా కావచ్చు. హల్లెలూయా. నువ్వు ప్రభును పక్కన పెట్టి నువ్వు ఏ ఆలోచన చేసుకున్నా, ఎలాంటి బ్రతుకు బ్రతికినా నువ్వు ఖచ్చితంగా జీరో వరకు దిగి వస్తావు. ఒకవేళ ఇక్కడ జీరో వరకు దిగి రాకపోయినా ఒకరోజు మాత్రం ఏడుపు, బాధ, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోక తప్పదు. ఒకరోజు ప్రభుతో నీవెవరో నాకు తెలియదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనే మాట వినక తప్పదు. ఎవరమైనా కావచ్చు, ఇక్కడ ఎవరు సర్దుబాటు కాదు. హల్లెలూయా. నీవైనా నేనైనా కావచ్చు. నువ్వెంత నమ్మకంగా ఉండడానికి నువ్వు అభ్యాసం చేసి ఉంటావో అంత నువ్వు ధన్యుడిగా బ్రతుకుతావు. ఆయన ఎప్పుడు వదిలిపెట్టాడు. మనకు వాగ్దానాలు ఉన్నవి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇప్పుడు ఈరోజు కూడా అక్షరార్థమైన ఇశ్రాయేలును కాపాడుతున్నవాడు ఉన్నాడైన. మనం ఆత్మీయ ఇశ్రాయేలులం. హల్లెలూయా. వాళ్ళు అక్షరార్థంగా పుట్టినట్టయితే యాకోబుకు, మనమేమో మన పరమ తండ్రిని యేసుక్రీస్తుకు పుట్టిన కారణం బట్టి ఆ సంతతులకు లెక్కకొస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు గోత్రంలోనికి మనము ఆ జనముల మధ్యలోనికి లెక్కలోనికి వచ్చేస్తున్నాం మనం. జక్కయ్యతో ప్రభు అనలేదా? జక్కయ్య, నన్ను విశ్వసించావు గనక, నీ పాపముల గురించి ప్రత్యేకప్పుడు ఏడ్చావు గనక, నీవు నన్ను రక్షకుడుకు నువ్వు అంగీకరిస్తున్నావు గనక, జక్కయ్య నీవు నిజంగా ఇశ్రాయేలుడివి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నీవెవరివి? అన్యుడు కాదు, నువ్వు నా లెక్కలోనికి వస్తున్నావు. ఈ విధంగా దావీదు తన ఆసక్తిని కనపరిచినప్పుడు సౌలు కూడా ఆసక్తి చూసి సంతోషించాడు. నీ ఆసక్తి చూసిన వారు బలహీనులు సంతోషించాలి కానీ నీ ఆసక్తి చూసిన వాళ్ళు, నీ రోషం చూసిన వారు బలహీనులు కూడా ఏడ్చుకుంటూ కూర్చోవద్దు నీ మాటలు వినే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా బలహీనమవుతున్నారా వాడిని రెచ్చగొట్టాలి. ఎవరైనా కుంగిపోతున్నా వాడిని లేపడానికి ప్రయత్నం చేయాలి. నీ పాట చూసి, నీ భక్తి చూసి, నీ రోషం చూసి ఒక వ్యక్తి, బలహీనమైన వ్యక్తి అతను గురించి సంతోషించడానికి లేవాలి. ఇది నువ్వు చూపించవలసింది. నిన్ను చూస్తే ఇంకోటి ఇద్దరు వచ్చేటట్టుంది. హల్లెలూయా. నీ ఆసక్తి చూసి, నీకున్నటువంటి పరిస్థితి చూస్తే, నీ భక్తి పరిస్థితి చూస్తే ఇంకోటి ఎలాడబట్టిపోయేటట్టే పరిస్థితి ఉంది. హల్లెలూయా. నీ సమర్పణ, నీ ఆసక్తి, నీ పరిగెత్తడం, నీ భక్తులను ఒక రోషం చూసి పక్కకున్న ఎవరైనా కావచ్చు, నీ ఇంటి వారు కావచ్చు, పెద్దవారి కావచ్చు, చిన్నవారి కావచ్చు, నీ ఇంట్లో ప్రతి వ్యక్తి ఎంకరేజ్ కావాలి. హల్లెలూయా. వీడు చేస్తుండే భక్తిగానేమో, వీడేమో భక్తి చేస్తుండేమో అనేటట్టుగా ఉండద్దు. నువ్వు నీ విధేయత, నీ సమర్పణ, నీ త్యాగము ఎంత చక్కగా ఉండాలి. ఎంబడి దాదంటే నేను యుద్ధం చేస్తాను. హల్లెలూయా. నేను యుద్ధంకి వచ్చిన కాదు, యుద్ధం కొరకు వచ్చిన వ్యక్తిని కాదు, యుద్ధం కొరకు పిలవబడ్డ వ్యక్తిని కాదు. యుద్ధము చేయవలసిన వారు చేయకుండా మౌనంగా ఉన్న కారణం బట్టి నేను ఆ భారం మోసుకోవాలని కోరుకుంటున్నా. అది నా ద్వారా కాదు, నా దేవుడి ద్వారా అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వారు యుద్ధం కొరకు వచ్చారు, ఆయుధాలు ధరించుకున్నారు వీళ్ళు, కానీ యుద్ధం చేయట్లేదు. దావీదు నిర్ణయం చేస్తున్నాడు, నేను యుద్ధానికి రాకపోయినా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, నేను యుద్ధానికి రాకపోయినా, నేను ఒక సైనికుని కాకపోయినా, నా వయసు ఆ సైనికుడినంత వయసు లేకపోయినా, ఆ ఫిలిస్తీయుడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నా లోపల
రోషం ఆగట్లేదు. ప్రైజ్ ద లార్డ్. నాలో మంట రగులుతుంది. వాడెవడు, మేమెవరు అసలు? హల్లెలూయా. మా జాతి ఏంది అసలు? ఆ జాతి ఏంది అసలు? వాడు శాపగ్రస్తుడు, మేము ఆశ్రయించబడిన వారం. వాడు దేవుడు లేనోడు, మేము దేవుడున్న వారం. మేము దేవుని ప్రజలం. దేవుని ప్రజలు గొప్పవారా? దయ్యం ప్రజలు గొప్పవారా? హల్లెలూయా. దావీదు అంటాడు ఇది, ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుడు లేని ఆ ఫిలిష్తీయుడికి నేను లొంగడం ఏంది, నేను భయపడడం ఏంటి అసలు? ఈ రోషం నీకుంటే దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోషం లేని కారణం బట్టి నీ బ్రతుకులు నువ్వు ఓడిపోతావు, అక్కడక్కడ లొంగిపోతూ ఉంటావు నువ్వు. అటు మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా పరిస్థితి కావచ్చు. హల్లెలూయా. నేను ప్రభుని నమ్ముకున్న 93-94 సంవత్సరంలో అనేక మంది యవనస్తులు, పెద్దవారు కూడా ప్రభులోనికి వచ్చిన వారు, ఆ దినాల్లో ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంత త్యాగం చేసేవారు తెలుసా? హల్లెలూయా. మా ఊరికి 10 కిలోమీటర్ దూరంలో ముస్లిం బ్రదర్ యవనస్తుడు దేవుని నమ్ముకున్నాడు. అతను చిత్రహింసలు చేసి కొట్టారు ఇంట్లేసి. ఆ బ్రదర్ నాకు తెలుసు. హల్లెలూయా. కానీ ప్రభువును వదిలిపెట్టకుండా రోషంతో నిలబడ్డాడు. సువార్త కొరకు గ్రామాలు తిరిగేవాడు. సేవకులు వెంబడి వాళ్ళు కట్టేసి కిరసనాలు పోసి అగ్గి పెట్టాలని చూశారు వాళ్ళ ఇంటి వాళ్ళు. ఆయన భయపడలేదు, ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధమున్నాడు. అదండి రోషం అంటే. హల్లెలూయా. ఆ రోజుల్లో, ఆ సమయంలో ప్రభు దగ్గరికి వచ్చిన వారు గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. అందరూ సేవకులు ఉన్నారు యవనస్తులు. ఆ రోజుల్లో ప్రభు దగ్గరికి వచ్చిన యవనస్తులు అమ్మాయిలు కావచ్చు, ఈరోజు సేవకులే చాలామంది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు 2000 సంవత్సరాలు దాటిన తర్వాత రక్షించబడ్డ ఒక్క వ్యక్తి కూడా రోషం లేని భక్తి చేసుకుంటూ వస్తున్నారు. ఎవరు ఆరోకోర విశ్వాసులు, ఆరోకోర సేవకుడు. అది సమర్పణ అంటే. ఇంటి వారు ప్రభు గురించి ఒప్పుకోకపోయినా, ఏమైనా అడ్డుకొచ్చినా వారిని వదిలిపెట్టడానికి ఉన్న త్యాగం కూడా ఆ రోజు ఉండేది. ప్రభు కొరకు ఒంటరి చనిపోవడానికి కూడా సిద్ధపడేవాళ్ళు. ఈరోజు ఇలాంటి భక్తి మచ్చ కనబడట్లేదు ఎక్కడ చూసినా. చిన్న మాటలకు, హల్లెలూయా, సైతం చిన్న శోధనలకు ఊరికే నేర్చుకోవడం కూర్చుంటారు అన్నట్టు. వీళ్ళంతవరకు సహిస్తారంటారా? చిన్న సైతానిక శోధనకు, చిన్న సైతానిక మాటలకు, సైతానిక ఉద్దేశాలకు, ఎవరు ఏదో సంగతి దాన్ని బట్టి ఊటిన నువ్వు లోబడిపోతే నీ రోషం ఎక్కడ? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దావీదు యుద్ధానికి దిగాడు, యుద్ధం చేశాడు, జయం పొందుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దావీదు కాదు యుద్ధం చేసింది, దావీదుకు ఆసక్తి చూసి దేవుడు దిగి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. దావీదుకు రోషం, ఆసక్తి చూసి దేవుడు దిగి వచ్చాడు అక్కడికి. అందుకే దావీదు కూడా మొట్టమొదటి పలికిందంటే, ఇది యెహోవా యుద్ధం, నేను కాదు. నువ్వు చిన్నవాడి, నీ మాంసం తీసి ఆకాశం విసిరిస్తాను, రారా నా దగ్గరికి అని గొలియాతు సవాలు విసిరాడు. పాపం గొలియాతు చిన్నపిల్లాన్ని చూస్తున్నాడు. కానీ దావీదు జయవీరుడైన క్రీస్తు ఆయన ముందు చూస్తున్నాడు. హల్లెలూయా. సైన్యాలకు అధిపతిని యెహోవాను ఆయన ముందు చూస్తున్నాడు దావీదు. నీ మీదకి యుద్ధంకి వచ్చేది నేను కాదు, నువ్వు పొరపాటున ఆలోచిస్తున్నావు నా గురించి, నేనే అనుకుంటున్నావా? నేను కాదు, నేను ఒక వ్యక్తి వెనకాల ఉన్నా. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక వ్యక్తి వెనకాల ఉన్నా, నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు, యుద్ధం యెహోవాది అని వడిసెలు విసిరాడు. వడిసెలతో పిట్టలను కూడా చంపుతారు తప్ప మనుషులను కానీ పెద్ద పెద్ద మృగాలను చంపరు. నేను చిన్నగా ఉన్నప్పుడు జోలిసేనలో వడిసెలు విసిరేవాళ్ళు చాలామంది, ఎప్పుడు కూడా విసురుతూ ఉంటారు. చిన్న చిన్న పిట్టలు వేసిపోవడానికి వడిసెలు ఇసిరి కొడుతూ ఉంటారు, చిన్న చిన్న రాళ్ళు తీసుకొచ్చుకొని. పిట్టలు చూస్తాయి కానీ బలమైన వ్యక్తి చావడం ఏంటి? అది రహస్యం మరి దేవుడిది. హల్లెలూయా. దేవుడు చేసే పని గొప్పగా ఉంటుంది. మళ్ళీ చిన్నది ఉపయోగిస్తాడు దేవుడు, పెద్దది ఉపయోగించాడు. హల్లెలూయా. ఇక పెద్ద ఉపయోగిస్తే ఎట్లుంటుందో పరిస్థితి మరి. ఆయన చిన్న పనులు ఉపయోగిస్తాడు. ఆయన ఈ పని చేయి బిడ్డ అంటాడు, ఈ చిన్నది పట్టుకొని పో అంటాడు.
అంత పెద్ద జనం వస్తుంది కదా, యుద్ధంకి వస్తుంది కదా దావీదు, నువ్వు అంత పెద్ద రిస్క్ తీసుకోవద్దు, నువ్వు చిన్న పని చేయు, నీకు రిస్క్ పెట్టడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను ఉన్నాను నీతో కనుక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు పెద్ద పని చేయడానికి వెళ్తున్నావు మంచిదే, కానీ నువ్వు అంత పెద్ద రిస్క్ తీసుకోవద్దు, నువ్వు కష్టపడే అవసరం, చిన్న పని చేసి చాలన్నాడు దావీదు ఎన్నోసార్లు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాతని మనం చదువుతుంటే మీకు విచిత్రం అనిపిస్తుంటుంది. యుద్ధాలు, దేవుడు చేసే యుద్ధాలు విచిత్రంగా ఉన్నాయి. కుష్ఠరోగులు వెళ్తేనే ఏమైంది? హల్లెలూయా. కుష్ఠరోగులకు కాళ్ళు కూడా గట్టిగా పడాయి కదా భూమి మీద, ఏదో మిలిటరీ నడిచినట్టు నడవరు కదా వాళ్ళు, బునుక్కుంటూ నడుస్తారు కదా, ఏలు పోతాయి కదా, కాల ఏలు, ఆ రుట్టి పాదమే ఇల్లు పడతారు చక్కగా, ఇటు ఊక్కుంటూ పోతారు కదా కుష్ఠరోగులు. అట్లా వెళ్ళిన వారు వెళ్తూ ఉంటే హల్లెలూయా, ఆ సైన్యం దేవుడు భయపెట్టాడు. ఎంబడే వాళ్ళు ఏమయ్యారు? పారిపోయారు వాళ్ళు. అక్కడ వెళ్ళి చూసి రాజులకు చెప్పేశారు, రాజా సైన్యం శత్రువులంతా పారిపోయారు, ఆహారం సమృద్ధిగా ఉంది, తీసుకొని వద్దాం రండి అని చెప్పి కుష్ఠరోగులు సమాచారం ఇస్తే, అప్పుడు ఇశ్రాయేలు రాజ్యం అంతా, రాజ్యంలో ఉన్న సైనికులందరూ వెళ్ళి ఆ బంగారం వెండి అంతా తీసుకొని వచ్చేసారు దేశంలోనికి. ప్రవక్త సవాల్ విసిరాడు ఆ రోజు. రాజు అన్నాడు, ఇంతమందికి భోజనం జరుగుతుందా, ఇంత కరువులో భోజనం దొరుకుతుందా అని అన్నాడు. ఇంతమంది కాదు బిడ్డ, కోట్ల జనం కావచ్చు, ప్రపంచం మొత్తమే కావచ్చు, దేవుడికి అసాధ్యం అంటే ఏది కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు విధేయుడు అవుతే గనక, విధేయురాలు అవుతే గనక, ఆయన పాదం పట్టుకొని ప్రతిరోజు ఆయనతో నువ్వు ప్రార్థిస్తూ నువ్వు ముందుకు కొనసాగితే గనక నీ జీవితంలో ఏమి చేయాలో చేస్తాడు. ఓపిక పట్టు కొంచెం వరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తొందరపాటు పడుతున్నావు నువ్వు, ఏమైద్దేమో ఏం కాదు. హల్లెలూయా. నేనైతే ఏం కాదనుకుంటా, దేవుని స్తోత్రం. నేనైతే నియమానుసారంగా పద్ధతి ప్రకారం నేనైతే వెళ్తున్నాను, ఏం చేయాలి నాకు అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చూసుకుపోతే ఎవరు చూసుకుంటారు మరి? సైతం వచ్చినా ఎవడొచ్చినా దేవుడు చూసుకోవాలి కదా. నాదేమైనా అవుతుందా? ఘోరంతో కూడా కాదు నాతో. హల్లెలూయా. కానీ ప్రభు దగ్గర మాత్రం అవుతుంది. ప్రభువా నన్ను క్షమించు, ఇది నా పని కాదు, ఇది నీ పని, నువ్వు కొనసాగించు, ఇందులో నుంచి వెనక్కి తిరగలేను. హల్లెలూయా. ఈ సమర్పణలో నుండి, విధేయతలో నుండి, నీకు నమ్మకత్వం నుంచి ఏదేమైనా వెనక మరలేదు లేదు. ఏదో ఒకరోజు నువ్వు చేస్తావు. ఈ సమర్పణ, ఈ త్యాగం ఉన్న వారి జీవితంలో దేవుడు తప్పకుండా నిలబెడతాడు. నువ్వు ఆదాంకి పుట్టిన వ్యక్తి అయితే కనుక, ఆదాం సంతానం నుంచి వచ్చిన వ్యక్తి అయితే నీకు ఈ విధేయత, ఈ సమర్పణ, ఈ త్యాగం నీకు రాదు. కానీ యేసుకు పుట్టితే గనక, హల్లెలూయా, యేసయ్యకి సత్యవాక్యానికి నువ్వు పుడితే గనక ఖచ్చితంగా దావీదులో ఉన్నటువంటి నమ్మకత్వం నీలో కూడా కలుగుతుంది. దావీదుకున్నటువంటి శత్రువు చూసిన రోషం, శత్రువు చూడగానే రోషము దావీదులో కలిగినట్టుగా నీకు కూడా కలుగుతుంది. నీవెవరు అన్న సంగతి నీకు అర్థమైనప్పుడు నువ్వు సంతోషిస్తావు. ఎవరైతే దేవుని లేని ప్రజలు కనబడుతున్నారో వారిని చూసి నువ్వు అంటావు, నేను ధన్యుని ధన్యురాలని అంటావు. ఈ మనస్తత్వం ఎవరికి వస్తుంది? సత్యవాక్యం పుట్టిన వారికి వస్తుంది, సత్యవాక్యం విధేయత చూపించిన వారికి వస్తున్నది. హల్లెలూయా. సత్యకు రోషం కలిగిన వారికి వస్తున్నది. ఈ రోషం క్రీస్తులో నుంచి వస్తుంది, అది వాక్యంలో నుండి వస్తున్నది. ఈ వాక్యం నుంచి వస్తున్నట్టు రోషం, పట్టుదల, ఆసక్తి, విధేయత నీ హృదయం నిండా నిండిపోతుందా? లేకపోతే ఈయన వదిలిపెడుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో ఈ రోషం చాలా తక్కువ ఉంది. కానీ ఇక్కడ కూర్చున్న నీవైనా ఈ రోషం తెచ్చుకొని, ఈ పట్టుదల కలిగి, సౌలు అవిధేయుడులాగా నువ్వు అవిధేయుడు కాకుండా దేవుడికి, సంఘములో సేవకుడికి నువ్వు సంపూర్ణంగా విధేయత చూపించి, వారు చూపిస్తున్న మార్గంలో నువ్వు నడుచుకొని దేవునికి నువ్వు నమ్మకస్తుడిగా నువ్వు బ్రతికే గనక దేవుడు నిన్ను అన్నడు వదిలిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం ధ్యానం చేయాలి. ప్రభువా, నేను నిలబడాలి సత్యం కొరకు. నేను నిలబడితే నువ్వు చేస్తావు.
హల్లెలూయా. నీ నిరీక్షణతో ఎదురు చూడాలి. విశ్వాసం కలిగి నేను ఎదురు చూసే బిడ్డగా ఉండాలి. అప్పుడు నా జీవితంలో ఏదో కొన్ని సందర్భాల్లో ఆలస్యం కావచ్చు, లేకపోతే తొందరలోనే కావచ్చు. నువ్వు ఏదైనా చేస్తావు. సమయం నీకు ఇస్తాను ప్రభువా, అవకాశం నీకు ఇస్తాను. చేసేది మీరు. నేను బలహీనురాలిని ప్రభువా. నా జీవితంలో, నా కుటుంబంలోనైనా నువ్వేమి చేయడానికైనా నువ్వు సిద్ధంగా ఉన్నావని విశ్వాసం కలిగి నేను ఎదురు చూస్తూ ఉంటా. ఇలాంటి నిరీక్షణతో నేను ముందుకు సాగాలని కోరుకుంటున్నా. ప్రభువా, నేను తప్పిపోకూడదు. నీ సన్నిధిలో నేను నిలబడాలి. సౌలు రాజు అవిధేయుడై సింహాసనం నుంచి తొలగిపోయినట్టుగా, దేవుని దృష్టి నుంచి తొలగిపోయినట్టుగా, ఆ యుద్ధంలోనే ఓడిపోయి చనిపోయినట్టుగా నా పరిస్థితుల్లో ఉండకూడదు. నా జీవితంలో నేను ఒక నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, ఈ విశ్వాస ప్రయాణంలో నేను నమ్మకస్తుడు ఉండి ప్రభు సంఘముతో, సేవకులతో సహవాసం చేస్తూ నీ వాక్యం నేను సంపూర్ణ విధేయురాలను అయ్యి నాకున్నటువంటి ప్రభువా మీరిచ్చి నీ నమ్మకత్వాన్ని, ఈ విశ్వాసాన్ని నేను పోగొట్టుకోవద్దు ప్రభు, నేను పోగొట్టుకోవద్దు అని ప్రభుత్వంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ. స్తోత్రం, స్తోత్రం. నా శరీరం కుళ్ళి కృషించిన, నా ఆరోగ్యం చెడిపోయినా, పరిస్థితులు మారిపోయినా, హల్లెలూయా, హల్లెలూయా, నాతో ఉన్నవారు దూరమైనా నా విశ్వాసం నేను వదిలిపెట్టను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనుషులు మారిపోతారు, లోకం మారిపోతుంది, పరిస్థితులు మారుతాయి. దేవా, నువ్వు మారవు, నువ్వెన్నడూ మారని, మార్పు లేని